హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్వీట్ తినాలనిపించిన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లో హెల్దీగా ఏదైనా చేసి పెట్టాలన్నా ఇలా ఈ పాయసాన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. అంతేకాకుండా ఈ పాయసాన్ని కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా హెల్దీగా క్విక్ గా తయారు చేసుకునే ఈ పాయసం రెసిపీ కోసం ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చిరోంజీ సీడ్స్ ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీనికి బదులుగా మీరు కావాలి అంటే బాదాం ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే రైజిన్స్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే లైట్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో 1/8 కప్ వరకు నైలాన్ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇవి నార్మల్ సగ్గుబియ్యం కదండి, నైలాన్ ఉంటాయి కదా, నైలాన్ వి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. నైలాన్ సగ్గుబియ్యం పాయసంలో చాలా తొందరగా ఉడికిపోతాయి, అలానే పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా ఉంటుంది. నైలాన్ సగ్గుబియ్యాన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సైజ్ అనేది డబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇందులోనే 1.5 కప్ వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. క్యారెట్ తురుమును వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుముని 1.5 కప్ వరకు వేసుకున్నాను, అంటే 3 లేదా 4 మీడియం సైజ్ క్యారెట్లని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 క్యారెట్స్ ని తురిమి వేసుకున్నాను. క్యారెట్ లో 2 రకాలు ఉంటాయి. ఇవి నార్మల్ క్యారెట్స్ అన్నమాట. వింటర్ లో అయితే ఇంకా రెడ్ కలర్ క్యారెట్ కూడా అవైలబుల్ ఉంటుంది, అది ఇంకా స్వీట్ గా ఉంటుంది. రెడ్ కలర్ క్యారెట్స్ అవైలబుల్ ఉంటే మీరు వాటినే యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ లోంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని 1 కప్ వరకు నీళ్ళని వేసుకుని ఇంకొక 1/4 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ నీళ్ళలోనే సగ్గుబియ్యం అలానే క్యారెట్ ని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. నీళ్లు వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. క్యారెట్ అలానే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అలాగే క్యారెట్ ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, నీళ్లు కూడా ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల వరకు బాగా కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఈ రెసిపీలో కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ అలానే సగ్గుబియ్యం 2 ఉడికిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అంటే 100 గ్రాముల వరకు పంచదార వేసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. తీపి తక్కువ తినేవారైతే 80 గ్రాముల వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి గుర్తుపెట్టుకోండి, క్యారెట్ బాగా ఫ్రై చేసుకుంటేనే, అంటే క్యారెట్ లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పాయసం అనేది క్యారెట్ స్మెల్ రాకుండా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కన్సిస్టెన్సీ వేడి మీద ఎలా ఉంటుందో, చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో నైలాన్ సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి చల్లారినా కూడా పాయసం అనేది చిక్కబడదు. నెక్స్ట్ పాయసం ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో కేవలం 15 నిమిషాల్లోనే హెల్దీగా ఈ క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకునేటట్టయితే పాయసం ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమైనా తయారు చేయాలి అన్నా, లేదా అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈ క్యారెట్ పాయసాన్ని ట్రై చేసి చూడండి. మీరు ఫ్రీక్వెంట్ గా చేసుకుంటారు, అంత బాగుంటుంది. టేస్టీగా హెల్దీగా క్విక్ గా తయారు చేసుకునే ఈ క్యారెట్ పాయసం రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.